హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చి పన్నీర్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేయగలిగేలా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఎంతో ఇష్టంగా మసాలాలు చాలా తక్కువ యూస్ చేస్తూ చాలా టేస్టీగా అయితే ఈరోజు ఈ రెసిపీ అయితే ఎలా చేస్తున్నానో మీకు చెప్పేస్తున్నా. ఇది చూశాక ఓ ఇంతేనా, ఇంత సింపుల్గానే అనుకుంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ స్టైల్లో ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అంతా చూశాక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మరింత కొంచెం ముందుకు వెళ్తుందనే చిన్న ఆశ అంతే. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసి 2 అవర్స్ ఎప్పుడైతే చేస్తామనుకుంటామో 2 అవర్స్ ముందుగానే నానబెట్టి ఉంచుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కుక్ అయ్యాక కూడా మల్లె పువ్వులా అనిపిస్తుంది, అంటే అంత చక్కగా బాయిల్ అవుతుంది. కాబట్టి ఈ రైస్ అనే కాదు, ఏ రైస్ వండుకున్నా కూడా 1 గంట 2 గంటల ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది. పన్నీర్ని కూడా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలిపి ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడు బిర్యానీకి అయితే ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా స్లైసెస్లా కొంచెం పల్చగా ఇలా చేత్తో ఇలాగ మెదుపుకుంటూ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అంటే చాలా రోస్ట్ చేస్తారు కదా, అది మీ ఆప్షనల్ అనమాట. నేనైతే కొంచెం ఇలాగే రోస్ట్ చేసి తీసేసుకున్నాను. ఇంకా కావాలంటే ఇంకా రోస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది అవుతుండగానే ఒక సైడ్ అయితే ఒక బర్తన్ తీసుకొని తగినంత వాటర్ అయితే 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్లో హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకుంటాం. అలాగే అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, సాల్ట్, కొంచెం నెయ్యి, నిమ్మరసం వేసుకోవడం వల్ల పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇలా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా 80-90% బాయిల్ అయిపోయినా ఇబ్బంది ఏం లేదు. చూసారు కదా, ఇలా 80-90% అయితే అయిపోవాలి. దాన్ని కొంచెం వాటర్ అయితే ఎక్కువ అనిపిస్తే కొంచెం వార్ చేసుకోవచ్చు. అలాగే అది అవుతుండగా ఇదే కడాయి తీసుకొని మళ్ళీ లైట్గా గరం మసాలా సామాన్లన్నీ వేసుకొని నేనైతే ఇందులో క్యాప్సికమ్, మటర్, స్వీట్ కార్న్ ఈ 3 తీసుకున్నాను. తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకున్నాక బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం అయితే వేసుకుంటున్నాను. బాగా అయిపోయాక చూసారు కదా, కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం బాయిల్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ పీస్ని కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కూడా తగినంత చూసుకోవాలి. తర్వాత అయితే సరిపోతుంది లేనిది తెలియదు కాబట్టి మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా కొంచెం వేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని లేయర్గా లో ఫ్లేమ్లోనే ఇదంతా జరగాలన్నమాట. లేయర్గా ఆ రైస్ని కూడా వేసుకొని కొంచెం దానిపైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అలాగే నెయ్యి. ఈ బిర్యానీకి అనేది నెయ్యి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఇది కొంచెం గడ్డగా ఉంది కదా నెయ్యిని, దాన్ని అయితే నేను మొత్తంగా స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నాను. 4 వైపులా చేస్తూ మిడిల్లో కూడా వేసుకోవాలి. ఇలా గీ వేసుకొని చేయండి ఎప్పుడైనా కూడా, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత సెకండ్ లేయర్ని కూడా అలాగే వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అలాగే నెయ్యిని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా 2 లేయర్స్గా వేసుకొని ఇలా మీరు నచ్చితే ఇలా ఎల్లో కలర్ని యూస్ చేయొచ్చు. లేదు అనుకుంటే కొంచెం వాటర్లో కానీ పాలలో కానీ పసుపుని కలిపి పైన జల్లుకోవాలి. అంటే బిర్యానీ స్ట్రక్చర్ బాగుంటుంది. అలా అయితే అలా వేసుకున్నాక నేనైతే కడాయిలోనే చేస్తున్నాను కాబట్టి ఈ చపాతీ ముద్ద అవేమి ఆవిరిపోకుండా ఏం పెట్టుకోను. ఓన్లీ ఒక ఆకు, ఈ ఆకు ఉంటుంది కదా మనం తినే ప్లేట్ ఆకు, అదైతే పెట్టేసి మూత అయితే పెట్టేసి ఉంచేసాను. చక్కగా కుక్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రైస్ 90% కుక్ అయిపోయింది, కర్రీ కూడా మ్యాక్సిమం అయిపోయింది. దమ్ పట్టడానికి ఆ టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ రావడానికి ఇంకో 10% బాయిల్ చేసుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా ఒక 15 మినిట్స్ అయితే
లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, చక్కగా కుక్ అయిపోతుంది. ఎంత సింపుల్గా ఉంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, నిజంగా చాలా ఈజీనే. ఇంకేముంది, మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే, అంతే. దీంతో ఏదైనా కర్రీ. నేనైతే ఈ పన్నీర్ బిర్యానీతో పాటు పన్నీర్ కలేజాని కూడా తయారు చేసుకున్నా దీనికి కాంబినేషన్గా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ పన్నీర్ కలేజా రెసిపీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, మీరు ఒకసారి ట్రై చేయండి. కావాలంటే ఈ రెసిపీని కూడా వీడియో ఉంది చూడండి. ఈ పన్నీర్ కలేజా అనేది ఇక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్లో వీళ్ళు బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.